జాతీయ నిర్లక్ష్యం దుమ్ము కొట్టుకుపోతున్న ప్రయాణం. ఇది మనం లాస్ట్ 6-7 మంత్స్ బ్యాక్ ఈ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. ఎక్కడేది? ఉప్పల్ నుంచి నారపల్లి దాకా ఉన్న ఈ ఎలివేటెడ్ కారిడార్ ఉంది కదా, 8 కిలోమీటర్లేమో. ఆ ఎలివేటెడ్ కారిడార్ దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇది 6-7 సంవత్సరాలు అవుతుంది. ఇది ఇంతవరకు పూర్తయితలేదు. ఇగో మోడువారిన వృక్షాల్లో బోడుప్పల్ దారిలో ఏళ్లుగా దర్శనమిస్తున్న పిల్లర్లు. అవి వానకు నాని, ఎండకు ఎండి, ఆ తుప్పు బట్టి, సిలుం బట్టి మొత్తం ఇట్లా ఐరన్ కూడా ఖరాబ్ అయిపోతున్నది. కానీ ఈ రోడ్డు మాత్రం అయితే అసలు ఎవడు స్టార్ట్ చేయమన్నాడు దీన్ని? ఆ స్టార్ట్ చేయకపోయినా బాగుంటుండే. నడువులు ఇరుగుతున్నాయి, దుమ్ముతోని రకరకాల వ్యాధులు వస్తున్నాయి. ఇప్పుడు ఆ చుట్టూ షాపులే కదా పాపం. ఆ చిన్న చిన్న షాపుల వాళ్ళు ఎంత నరకం వాళ్ళకి. వాళ్ళ బిజినెస్లు పోయినాయి. బండి ఆపడానికి అవకాశం లేదు కదా, అక్కడ ఆపి ఏమైనా కొనడానికి కూడా అవకాశం లేదు కదా. ఎంత ఘోరం అంటే ప్రయాణము ఎంత పెద్ద రోడ్ అది. అంటే ఎన్ని వేల మంది ప్రయాణించే రోడ్ అది. వరంగల్కి వెళ్ళే ప్రధాన అదే దారి కదా. ఇంకా అవకాశం ఉందా వేరే దారి నుంచి పోవడం? ఒకవేళ అవుటర్ ఎక్కితే తప్ప. ఉప్పల్ నారపల్లి పై వంతెన నిర్మాణంపై రాష్ట్రం కేంద్రం చోద్యం. ప్రారంభించి 7 ఏళ్లైనా సగం కూడా పూర్తి కాని దుస్థితి. సబ్ కాంట్రాక్టర్లతో కొనసాగించాలి అనే నిర్ణయం. మరో 24 నెలల గడువు చెబుతున్న యంత్రాంగం అట. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయిపోయి 9 నెలలు అయిపోద్ది అనేది మాట్లాడండి మొన్న. ఏది మరి ఇంతవరకు ఆడ సిమెంట్ తట్ట మట్టెత్తినోడు లేడు ఇంతవరకు. దేశంలో రోజుకు సగటున దాదాపు 34 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోందని ఘనంగా చెప్పే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా 6.25 కిలోమీటర్ల ఉప్పల్ నారపల్లి పైవంతెన నిర్మాణం పైన 7 ఏళ్లుగా చోద్యం చూస్తోంది. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై 2018లో 670 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన ఈ ఎలివేటెడ్ కారిడార్ పనులు పిల్లర్ల స్థాయిలోనే నిలిచిపోయి ప్రయాణికులకు నరకం చూపిస్తున్న నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. ఈ పనులను దక్కించుకున్న గాయత్రి కన్స్ట్రక్షన్స్ ఎవరిది? టి సుబ్బిరామిరెడ్డి ఉన్నాడు కదా, ఆ సుబ్బిరామిరెడ్డిది. ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిన గడువు 3 ఏళ్లే. ఇందుకు రెట్టింపు సమయం గడిచిపోయినా సగం పనులు కూడా పూర్తి కాలే. 148 పిల్లర్ల నిర్మాణం చేయాల్సి ఉండగా 128 మాత్రమే పూర్తి చేశారు. నారపల్లి వైపు నుంచి కొంత దూరం మాత్రమే స్లాబులు వేశారు. గత 2 ఏళ్లుగా పనులు ఏమాత్రం ముందుకు సాగట్లే. వరంగల్ వెళ్లే ప్రధాన రహదారి కావడం, పోచారం దగ్గర ఐటీ సంస్థలు ఉండడంతో ఈ మార్గం ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. అయినా పనులపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీని మార్చలే. గడువులోగా పనులు చేయని నేపథ్యంలో కాంట్రాక్ట్ ఏజెన్సీని మార్చాలి అని అధికారులు ప్రతిపాదన పంపినా అమలు కాలే. దీనిపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదు. అధికారులు నోటీసులు ఇచ్చిన ప్రతిసారి తూతూ మంత్రంగా పనులు ప్రారంభించడం, తర్వాత వదిలేయడం ఆనవాయితీగా మారింది. పిల్లర్ల పనుల కారణంగా నిర్వహణ లేకపోవడంతో మేడిపల్లి నుంచి ఉప్పల్ క్రాస్ రోడ్ వరకు రహదారి ధ్వంసమైంది. దుమ్ము ధూళితో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. మేడిపల్లి ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్క ఏడాదిలోనే 16 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడం, 100 మంది క్షతగాత్రులు కావడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ 16 మంది చనిపోయిన కుటుంబాల పరిస్థితి ఏం చెప్పండి? నా 4th సిటీ గురించి ఆలోచిస్తున్న మీరు ఈడ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఇప్పుడు ఫ్లైఓవర్లు వేయాలన్నట. దానికోసం 2300 కోట్లేమో రిలీజ్ చేస్తున్నట్టున్నారు కదా. మరి ఇది 670 కోట్ల ఖర్చుతో స్టార్ట్ అయింది. సరే, ఇప్పుడు ఇది 700 కోట్లకు పోయిందో 1000 కోట్లకు పోయిందో, మరి ఇదెందుకు నిర్మాణం జరుగుతలేదు? ఇప్పుడు అది ఇంపార్టెంటా ఇది ఇంపార్టెంటా? సరే, మీరు అనొచ్చు ఇది కేంద్రం పని కదా, వాళ్ళు నేషనల్ హైవే చేయాలి అని. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు ఏం ప్రెజర్ పెడుతున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? త్వరలో ఊపందుకోబోతున్న పనులట. ఉప్పల్ నారపల్లి కారిడార్ నిర్మాణ పనులు త్వరలోనే ఊపందుకోబోతున్నాయి. దీన్ని 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలి అని కేంద్ర ఉపరితల రవాణా శాఖ నిర్ణయించింది. ఇటీవల ఢిల్లీలో ఆ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వద్ద సమీక్ష జరిగిన తర్వాత జాతీయ రహదారుల శాఖ అధికారులతో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. పనులు కొనసాగించడానికి సమయం పొడిగింపు పైన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. 6 నెలలకొకసారి పర్యవేక్షణ చేస్తూ ఈ ఈఓటీని అమలు చేస్తామని స్పష్టం చేసింది. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ పనులపైన పలుమార్లు నితిన్ గడ్కరీకి విజ్ఞప్తులు ఇచ్చిన నేపథ్యంలో తాజాగా కదలికొచ్చింది. ఈ పనులు పర్యవేక్షిస్తున్న ఎస్సీ ధర్మారెడ్డిని ఈనాడు వివరణ కోరగా ప్రధాన గుత్తేదారును తొలగించలేదని, సబ్ కాంట్రాక్టర్లను నియమించి నిర్మాణం కొనసాగించాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. మరి ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత కట్టని ఆ సుబ్బిరామిరెడ్డిని ఏం చేయాలి? ఎందుకు కట్టలే? ఎంత అన్యాయం చూడండి. పనికిమాలిన పనులన్నీ ముందలేసుకుంటారు, అవసరం ఉన్న పనిని ప్రయారిటీ బేస్లో కంప్లీట్ చేయరు.